ప్రభుత్వం అసెంబ్లీలో ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల చేసేందుకు వెనుకడుగు వేసింది. ఎజెండాను బేఖాతరు చేయడంపై హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇరిగేషన్పై ఇవాళే చర్చ ఉంటుందని ప్రభుత్వం చెప్పి ఇప్పుడు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారని ప్రశ్నించారు హరీష్ రావు. రెండు విషయాలు సార్. ఇప్పుడు ఎజెండా అనేటువంటిది బీఎస్సీలో మనం డిస్కస్ చేసి అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని ఓ సాంప్రదాయం మనం పాటిస్తాం అధ్యక్ష. మీ సమక్షంలో నిర్ణయం జరుగుతుంది. సభ ఒకవేళ ఎక్స్టెండ్ చేయాలనుకున్నా, సభను కొనసాగించాలనుకున్నా, కొత్త అంశాలు ఏదైనా పెట్టాలనుకున్నా మీరు బీఏసీ మీటింగ్ పిలిచి మా అందరితో కూడా మాట్లాడి అందరినీ కాన్ఫరెన్స్లకు తీసుకొని చేయాల్సి ఉంటుంది అధ్యక్ష. కానీ ఈరోజు ఉదయం నుంచి ఎజెండాలో ఒక్కటి ఉంది కదా, ఓన్లీ వన్ ఐటమ్ ఇన్ ద ఎజెండా, షార్ట్ డిస్కషన్ ఆన్ ఇరిగేషన్ సెక్టార్. మేమందరం కూడా ప్రిపేర్ అయ్యి ఉదయం 10 గంటల నుంచి ఇక్కడ కూర్చున్నాం అధ్యక్ష. కానీ ఇవాళ మీరు ఇప్పుడు మాకు ఈరోజు అసెంబ్లీ లాస్ట్ అని చెప్పారు. మేము నిన్న ఈరోజు కూడా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారిని ఉదయం కూడా కలిసి అడిగాం, శాసనసభ రేపు ఉంటుందా, ఈరోజు డిస్కషన్ ఉంటుందా అంటే ఈరోజే ఉంటుంది, ఇవాళనే లాస్ట్ ఎజెండాలో ఇచ్చినాం, వీఆర్ ఫాలోయింగ్ ద ఎజెండా అని మేము శాసనసభ మంత్రి గారిని అడిగితే ఉదయం చెప్పినారు. మధ్యాహ్నం 1 గంటకు కూడా పోయి వారిని కలిసి అడిగినాం. మేము యాక్చువల్గా విప్పులు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ వచ్చి మాతో కోఆర్డినేట్ చేయాలి. దురదృష్టం ఏంటంటే మేమే వెళ్ళి వారిని అడిగినటువంటి పరిస్థితి ఈ సభలో చూస్తూ ఉన్నాం. గతంలో మేము అట్లా చేయలేదు. అయితే మధ్యాహ్నం కూడా పోయి కలిస్తే ఎస్ ఈరోజే ఎజెండా ఫాలో అవుతాం, ఇవాళనే డిస్కషన్ ఉంటుంది అని వారు చెప్పారు. ఇవాళ అసెంబ్లీ లాస్ట్ అని కూడా చెప్పారు. దాన్ని బట్టి మేము రేపు వేరే ప్రోగ్రామ్స్ ఏదో పెట్టుకున్నాం. ఇప్పుడు నిన్న కూడా రాత్రి 9 దాకా అసెంబ్లీ జరిగింది, 11:30 దాకా కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇప్పుడు ఎంత అయింది, 6 అయింది కదా అధ్యక్ష. ఓ 5 గంటలు చర్చిద్దాం, రాత్రి 11 కానీ ఈరోజు డిస్కస్ చేద్దాం, సావధానంగా మాట్లాడదాం. మీరు ఎంతసేపు మాట్లాడతామంటే కూడా మాకు అంత ఓపుకున్నది. మీరు ఎంతసేపు ఈ అంశం మీద మాట్లాడడానికి మీరు ప్రిపేర్డ్ ఉన్నా మేము వినడానికి, మేము మా వాదన మా యొక్క ఆలోచనను చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఎల్ఏ మినిస్టర్ గారు సభా సాంప్రదాయాలు పాటించాలి, మీరు ఇచ్చిన మాట మీద మీరు నిలబడాలి. ఈరోజు ఉదయం నుంచి 2 సార్లు కూడా ఈరోజే డిస్కషన్ అవుతుంది, ఈరోజే మాట్లాడదామని మీరు మాకు మాట ఇచ్చి ఇట్లా మీరు సడన్గా మారిస్తే ఇది సభా సాంప్రదాయాలకు మంచిది కాదు. వీ ఫాలో సర్టన్ ప్రొసీజర్స్, వీ ఫాలో సర్టన్ ప్రాక్టీసెస్. స్పీకర్ గారు మీరు కూడా ఇది ఇంకా 5 ఏళ్ళు మీరు మమ్మల్ని కాన్ఫరెన్స్లో తీసుకోవాలి. మీరైనా వారైనా మీరు ఏదున్నా ఈ ఒక రోజుతో అయ్యేది కాదు. ఏదైనా ప్రధాన ప్రతిపక్షాన్ని కూడా సమానమైన గౌరవం ఇస్తూ కాన్ఫరెన్స్లు తీసుకొని నడిపేటువంటి పద్ధతి ఈ సభలో చూస్తూ ఉన్నాం గత కొంతకాలంగా. కానీ ఇట్లా మేము బుల్డోజ్ చేస్తాం, మా ఇష్టం ఉన్నప్పుడు వాయిదా వేస్తాం, మేము బీఏసీ మాట్లాడము, ప్రధాన ప్రతిపక్షంను కాన్ఫరెన్స్లోకి తీసుకోము, మా ఇష్టారీతిలో సభ నడుపుతామంటే అది మీ విజ్ఞత అధ్యక్ష. కానీ దయచేసి మేము కోరేది ఈరోజే సభ జరపండి, ఈరోజే ఎజెండా ప్రకారంగా ఈ డిస్కషన్ ఇవాళ పూర్తి చేయాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతాం. ప్రభుత్వం అసెంబ్లీలో ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల చేసేందుకు వెనుకడుగు వేసింది. విపక్ష సభ్యుల వినతిని పట్టించుకోకుండా సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు. ఎజెండాను బేఖాతరు చేయడంపై హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదే అంశంకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. ప్రదీప్, అప్డేట్స్ ఏంటి? ఈ కులగణనకు సంబంధించినటువంటి తీర్మానం ఒకటి, రెండోది ఇరిగేషన్ సంబంధించినటువంటి శ్వేతపత్రానికి సంబంధించి ప్రవేశపెడతామని ఈరోజు ఎజెండాలో పొందుపరిచారు. ఉదయం 10 గంటలకు సభ అయితే ప్రారంభమైంది. 0 ఓవర్ దాదాపు 3 గంటల పాటు జరిగింది. అటు కులగణనకు సంబంధించినటువంటి చర్చ కూడా సుదీర్ఘంగా జరిగింది. అయితే 15 నిమిషాలు బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్ కాస్త 2 గంటల పాటు జరిగినటువంటి పరిస్థితి. అన్ని పక్షాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించి రేపు సభ జరుపుతాము, శ్వేతపత్రాన్ని రేపే ప్రవేశపెడతామని చెప్పారు. అంతకుముందు ఈ రోజే శ్వేతపత్రం ఇరిగేషన్ శాఖకు సంబంధించిన శ్వేతపత్రం ఉంటుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సంబంధించినటువంటి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజే ముగిస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే దాన్ని రేపటికి వాయిదా వేశారు. అయితే గతంలో బీఎస్సీలో పెట్టిన ఎజెండా కావచ్చు, ఈ రోజు పెట్టినటువంటి ఎజెండా రాత్రి 11 అయినా ఈ రోజే చేపట్టాలని చెప్పి అటు బీజేపీ, బీఆర్ఎస్, అటు సిపిఐ సైతం ముందుగా కోరినటువంటి పరిస్థితి. ఒకవేళ వాయిదా వేసేయాల్సి వస్తే దీన్ని మరొక రోజుకు పోస్ట్ పోన్ చేయండి, రేపు పెట్టాల్సిన అవసరం లేదని కూడా ఎంఐఎం అంటే సిపిఐ, అదేవిధంగా బీజేపీ, బీఆర్ఎస్ సంబంధించినటువంటి
పక్షాలు అయితే స్పీకర్ ముందు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఉద్దేశపూర్వకంగానే రేపు సభ పెట్టాలన్నటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇతర ప్రోగ్రాంలకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఇస్తున్నారు. ఎందుకంటే స్పీకర్ అయితే శాసనసభ వ్యవహారాల మంత్రి పలుమార్లు కోరిన నేపథ్యంలో ఈ రోజే సభ ముగుస్తుంది, ఈ రోజుతో అసెంబ్లీ సమావేశాలు ముగుస్తాయని చెప్పినటువంటి నేపథ్యంలో వారు ఇతర ప్రోగ్రాంలకు సంబంధించినటువంటి షెడ్యూల్ అయితే పెట్టుకొని ఉన్నటువంటి నేపథ్యంలో వాటిని కావాలనే ఈ రోజుకు కాకుండా రేపటికి శ్వేతపత్రాన్ని వాయిదా వేసినటువంటి పరిస్థితి. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి ఎవరైతే సునీల్ కనుగోలు అసెంబ్లీకి వచ్చారు వారితో సమావేశం సందర్భంగా చాలాసేపు పార్టీ అభ్యర్థులకు సంబంధించినటువంటి దాంతో బిజీగా ఉండే దీన్ని ఉద్దేశపూర్వకంగా దాన్ని శ్వేతపత్రాన్ని పోస్ట్ పోన్ చేశారన్నటువంటి వాదన అయితే అసెంబ్లీలో వినపడుతున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఈ రోజు చర్చ పెడతామని ఎజెండాలో ఇచ్చి దాన్ని ఉద్దేశపూర్వకంగానైతే వాయిదా వేసింది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి టీఆర్ఎస్ అదేవిధంగా ఇతర పక్షాలు అయితే తప్పుపడతా ఉన్నాయి. ఎందుకంటే ఒకవేళ 25 నుంచి 25కు వాయిదా వేసి ఒక ఇరిగేషనే కాకుండా ఇతర సహకారానికి సంబంధించిన అంశాలు కూడా టేకప్ చేయాలని చెప్పి సిపిఐ కూడా స్పీకర్ సమక్షంలో జరిగిన సమావేశంలో అయితే కోరినటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వం కావాలనే శ్వేతపత్రానికి సంబంధించి రేపటికైతే వాయిదా వేసినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ప్రదీప్.